ఏదైతే 18,000 జీతం ఇస్తాం మీకు ఖచ్చితంగా అని చెప్పేసి మినిమం పే స్కేల్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిందో ఎలక్షన్లో భాగంగా దాంట్లో కూడా విస్మరిస్తూ ఆడవాళ్ళని కూడా చూడకుండా పోలీస్ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆడవాళ్ళ చీరలు లాగడం చూసినాం టీవీల్లో. ఇది మరొక దుశ్శాసన పర్వం లాంటి తలపించింది. కాబట్టి ఇలాంటి చర్యలు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి వర్గానికి, క్యాబినెట్కి అందరికీ సద్బుద్ధి వచ్చేలా మన బడుగు బలహీన వర్గాలకు ఏదైతే రాజ్యాంగ ప్రదాత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారో వారికి మన కాంగ్రెస్ ప్రభుత్వానికి సద్బుద్ధిని ఇచ్చేలా కోరుకుంటూ ఈరోజు ఈ వినతి పత్రం బైన్సా కేంద్రంలో ముదోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం లగచర్ల దళిత గిరిజన కుటుంబాల మీద పాశవికంగా అప్రజాస్వామికంగా ఏదైతే అర్ధరాత్రి సినిమా పక్కిలో దాడి చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే మా భూములు మాకే కావాలని చెప్పి పోరాడుతున్నటువంటి దళిత గిరిజన రైతుల మీద ఇలాంటి చర్యలు చేయడం అనేది చాలా అన్యాయం, శోచనీయం. గత 10 రోజులుగా వాళ్ళని జైల్లోనే మక్కుతూ ఒక ఈరియా నాయక్ అనే రైతుకి గుండెపోటు వచ్చినప్పుడు కూడా ఆయనేదో మాఫియా, ఆయనేదో నరహంతకుడు అన్నట్టు చేతులకు బేడీలు వేసుకొని మరీ ఆసుపత్రికి తీసుకుపోయినటువంటి సంఘటన కలిసివేసింది మానవాళి మొత్తాన్ని, మన దేశ మానవాళికి అందరికీ సద్బుద్ధి వచ్చేలా మన బడుగు బలహీన వర్గాలకు ఏదైతే రాజ్యాంగ ప్రదాత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారో వారికి మన కాంగ్రెస్ ప్రభుత్వానికి సద్బుద్ధిని ఇచ్చేలా కోరుకుంటూ ఈరోజు ఈ వినతి పత్రం బైన్సా కేంద్రంలో ముదోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరఫున అందించడం జరిగింది. కాబట్టి ముందైనా కానీ మన రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రైతుల పట్ల చిత్తశుద్ధితో ఉండి పేద గిరిజన దళిత రైతులకు న్యాయం చేకూరుస్తూ ముందుకు పోవాలని సూచిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే దళిత గిరిజన రైతుల్ని మభ్యపెట్టి రకరకాల హామీలనిచ్చి ఏ చేయితోనైతే ఓటేయించుకుందో, ఏదైతే అభయాస్తమని చూపించిందో అదే చెయ్యేసిన ఓటుకి సంఖ్యలు వేసి, ఓటేసినటువంటి చేతులకి సంఖ్యలు వేసి ఏదైతే అభయాస్తమని దళిత గిరిజన రైతులు బీద వర్గాలకు చెందినటువంటి రైతులు ఏదైతే అభయాస్తమని నమ్మిందో అదే భస్మాసుర హస్తమై వాళ్ళ నెత్తి మీద వాళ్ళు పెట్టుకున్న విధంగా బాధ పెట్టే రకంగా ప్రవర్తిస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.